రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక సినిమా హీరో గురించి మాట్లాడుతూ, అతని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, అతను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, అతనికి 3 భార్యలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పుకుంటున్న ప్రగల్భాలు పలికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల వల్ల ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయం తెలియకపోవడము చాలా బాధాకరమనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత జీవితం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో జరగదో కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఉన్మాది తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మాత్రం పూర్తిగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. మంగళగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగిందనే విషయాన్ని గుర్తించాలి. ఈ రోజు దేశవ్యాప్తంగా ఏ ఒక్క రాష్ట్రానికి కూడా రాజధాని ఉండదు, రాజధాని లేని రాష్ట్రం లేదు. కానీ కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే రాజధాని ఏది అంటే చెప్పుకోలేని దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే దానికి కారణము ఈ 2 పార్టీలు, ఈ 2 నాయకులు. దానికి బాధ్యత వహించాల్సింది కూడా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. అదేవిధంగా మరీ ముఖ్యంగా వీళ్ళు చేసిన దోపిడీ వల్ల, వీళ్ళు చేసిన అన్యాయం వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగితే ముఖ్యంగా వ్యక్తిగతంగా నష్టపోయింది మంగళగిరి నియోజకవర్గం, మంగళగిరి నియోజకవర్గ ప్రజలనే విషయాన్ని ఈ ప్రాంతం వాళ్ళు గుర్తించాలి. ఈరోజు 2 సార్లు అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంతంలో రాజధాని ప్రాంతంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం వచ్చిన మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉందో ఈరోజు మనం చూస్తున్నాము. ఇక్కడున్న 3 మండలాల్లో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న చేనేత పరిశ్రమకు సంబంధించి చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళ అభివృద్ధి ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడున్న బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉంది, వీటన్నిటినీ తీసుకుంటే మంగళగిరి నియోజకవర్గానికి ఈ 2 పార్టీలు కూడా పూర్తిగా అన్యాయం చేశారు, వంచారు అనే విషయాన్ని ఈ రోజు నియోజకవర్గ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది.